నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పంచారామ క్షేత్రం ద్రాక్షారామానికి పోటెత్తిన భక్తులు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు. వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న శాసనసభ స్పీకర్. కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం కలిగించడం జరుగుతోంది. మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి. ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పంచారామ క్షేత్రం ద్రాక్షారామానికి భక్తులు పోటెత్తారు. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి కార్తీక దామోదరుని కొలిచారు. సప్త గోదావరి పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించి అశ్వథ శంకర్ నారాయణ వృక్షం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజా ఏం లేరు నన్ను అడిగినాడు అన్నప్పుడు సాంబార్ అన్నప్పుడు అనకూడదు. కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అయ్యన్నకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, తనయుడు బండారు సంజీవ్, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులచే వేదాశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి మొక్కుకొని స్వామిని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని, ప్రజల్లో అఖండమైన విశ్వాసం పెరిగిందని, మారుమూల పల్లెల వరకు స్వామివారి ఖ్యాతి విస్తరించిందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు, నా కుటుంబానికి దక్కింది. నిజంగానే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు, నేను మధ్యకాలంలో నేను దేవాలయాల నుంచి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి చాలా పెద్ద ప్రచారం జరిగింది. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి 20%, 25% ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నాం. ఏ ట్రైన్ చూసినా, ఏ బస్సులు చూసినా మేము వాళ్ళు ఎక్కగలుగుతారంటే స్వామివారి దర్శనానికి వెళ్తామని చెప్తున్నాను. నాకు నేను అక్కడ లోకల్గా నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి చాలామంది భక్తులు నా దగ్గర కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు. మరి ఉన్నమాట చెప్పాలని పొలిటికల్గా మాట్లాడలేదు, కానీ ఉచిత బస్సు వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు కూడా ఈ దర్శనం ప్రాప్తి అందరికీ జరుగుతుంది. ఏదేమైనా స్వామివారి దర్శనం, స్వామివారి ఆశీర్వాదం ప్రతి మనిషికి అవసరం. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, నేను విన్నది దీని గురించి తెలిసిన తర్వాత నేను కూడా చరిత్రకి విన్నాను. కొంతమంది
పెద్దల దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీ అందరూ తెలిసిందే, మీ కొత్తగా కాదు. 7 శనివారాలు ఒక శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే 7 శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి భక్తులకు ఉంటుందన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది. ఆ నమ్మకంతో ఈవేళ ఈ ప్రచారం విపరీతంగా వెళ్ళింది. భక్తులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాండం దర్శనం ఉందండి, మంచి జరుగుతుందని చెప్పి పెట్టుకుని ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా రెండవది ఏంటంటే ఇక్కడ ఆదాయం కూడా గతం కంటే బాగా పెరిగింది. ఇప్పుడు అడిగేది నేను అందరూ ఆదాయం ఏంటంటే గతంలో 35 కోట్లు 35 కోట్లు వచ్చిందండి. ఈ సంవత్సరం మేము 70 కోట్లు అలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాట్లాడతారంటే భక్తుల తాలూకు స్పందన ఏంటో మనకు అర్థమవుతుంది. అది కాకుండా ఇప్పుడు అడిగాను, అన్ని దేవాలయాలు లాగా పెద్ద దేవాలయాలు అలాగా మీరు కూడా అన్నదానం చేస్తారంటే చేస్తున్నామని ప్రమాణం చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషం. దేవుని చూసి భక్తి పొందడం వేరు, అన్నదానం వేరు. స్వామివారి గుడిలో అన్నదానం చేస్తే ప్రసాదం తిని వెళ్తే భక్తులకు ఆనందం. అంతేకా ఇక్కడ అన్నదానం కూడా అన్ని రాష్ట్రంలో చాలా పెద్ద టెంపుల్, అన్ని టెంపుల్, తిరుపతి తర్వాత అన్ని టెంపుల్లో పెడుతున్నారు. ఇక్కడ స్వామివారి టెంపుల్లో కూడా అన్నదానం పెట్టి వచ్చిన భక్తులకి టిఫిన్లు భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా చేస్తారు. కమిటీ వాళ్ళు కానీ అధికారులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. పూజారులు కూడా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు బాగా కొన్ని టెంపుల్స్ పనిచేస్తుంటారు మా ఊళ్ళో, నాకు బాగా అనుభవం. పూజారులు మంత్రాన్ని పెట్టే పూజారులు ఎలా చెప్పేస్తారు నాకు. అంటే ఇవాళ వారు మంత్రోచ్చరణ చేస్తుంటే లోపల అంత ప్లెజెంట్గా ఉందంటే ఆ దేవుని మీద దృష్టి ఉంది. మంచి పూజారులు ఉన్నారు, మంచి కమిటీ ఉంది, మంచి అధికారులు ఉన్నారు, మంచి భక్తులు ఉన్నారు. ఈ జనజనాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. నేను ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడాను, ఫోన్ చేసి నేను గుడికి వస్తున్నానయ్యా, మా ఇద్దరు బాగా క్లోజు, ఎమ్మెల్యే గారు మేము క్లోజ్ కొట్టాం. గుడికి వస్తానంటే నేను లేదు, ఇక్కడ ఢిల్లీ వెళ్ళారు అర్థం అందుకే వ్యవసాయ కోసం లేదు అన్నీ చెప్తారని చెప్పారు. రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మంచి తీసుకెళ్తారు, మంచి కాబట్టి ఇది జనజనాభివృద్ధి చెందాలని. ఇటువంటి టెంపుల్స్కి ప్రభుత్వంలో డబ్బుకి లోటు ఉండదు. నేను ఇవాళ మీ ప్రస్తావన చెప్తాను. దీని అభివృద్ధి కోసం నేను ఒక భక్తుడిగా నా తాలూకు సహకారం ఎప్పుడూ ఉంటుంది మీకు అని చెప్పి ఈ కమిటీ వాళ్ళకి మాటిస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదం భక్తులందరి మీద, భక్తుల మీద కాదు రాష్ట్రం మీద, ఈ దేశం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారం కావడం వల్ల భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకున్న దేవస్థానం అధికారులు తెల్లవారుజామున 1 గంట నుండి వ్రతం టికెట్లు విక్రయించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం గురి చేయకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నతాధికారులు అలాగే దర్శనాలు కూడా ఎటువంటి అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు భోజనానికి బదులుగా పులిహోర దద్దోజన కార్యక్రమాన్ని వితరణ చేశారు. అలాగే చంటి పిల్లలకు పాలు బిస్కెట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రద్దీని ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ మరియు ఆలయ నిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు అన్ని విభాగాలు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. మాట్లాడుకోవాలి
అవును మరి ఖాళీ కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం కలిగించడం జరుగుతుందని మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. పేద ప్రజల విద్య వైద్యం అందించడమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చిందని మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ మసీద్ సెంటర్ నుండి ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ పాలనలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి 475 కోట్లతో నిర్మాణాలు చేపడితే చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 1.5 సంవత్సరంలోపే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుందామని వారు అన్నారు. మరో 4 రోజుల్లో కోటి సంతకాల సేకరణ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు పసుపులేటి వెంకటలక్ష్మి, వాసిరెడ్డి రాంబాబు, రోకల సత్య, జేడి కుమార్, యాసలపు పవన్, భాష, రమణ, డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కాకినాడ మసీద్ సెంటర్లో మన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 27 నుంచి 37 వరకు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళే మేము అడగకుండానే వచ్చి ముందు సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. పిల్లల విషయంలో కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా మహిళల విషయంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ కూడా ప్రజలు చూస్తూ ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకు వచ్చే ఇబ్బందులు అంటే రేపు పొద్దున్న ప్రతి కుటుంబంలోనూ కూడా వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ మనవలు కానీ, బంధువుల పిల్లలు కానీ ఎవరైనా చదువుకోవాలి అంటే స్తోమత లేక అంటే ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉంటారు. కానీ వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చి తమకు తామే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎప్పుడూ కూడా ఏ విధంగా ఎక్కడ అసలు చరిత్రలో లేని విధంగా 17 కాలేజీలు ఆయన తీసుకురావడం జరిగింది. సుమారు 5 కాలేజీలు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా మెడికల్ విద్యతో పాటు మెడికల్ సేవలు కూడా ఉచితంగా అందుతాయనే ఉద్దేశంతో ఆయన మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాని కూటమి ప్రభుత్వం వచ్చాక దాని ఈ ప్రైవేటీకరణ వల్ల ఉపయోగం ప్రజలకు ఏ ఉపయోగం లేదండి. కేవలం కూటమి ప్రభుత్వంలోని నాయకులకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ ప్రైవేటీకరణకి వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి మేమందరం కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించిన రోజే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. అలాంటి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అలాంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. మాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి సాక్ష్యం ఈరోజు అందరూ వచ్చి కోటి సంతకాలు ఈ పాటికి చాలా వరకు మేము సేకరణ చేయడం జరిగింది. ఇంచుమించు ఇంకా 2-3-4 రోజుల్లోనే ఈ కోటి సంతకాల సేకరణ కూడా త్వరగానే పూర్తవుతుంది. ప్రజలు వారి యొక్క మద్దతుని మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. జై జగన్. ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులుగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, డిఆర్ఓ వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, సిపిఓపి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఆయా శాఖలో నమోదైన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్కి పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. యానాం ఎర్రా గార్డెన్స్ లో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అయ్యప్ప భక్తులకు సోమవారం భిక్షను ఏర్పాటు చేశారు. ముందుగా అరటి బొందలతో ఏర్పాటు చేసిన మండపం వద్ద మల్లాడి కృష్ణారావు, ఉదయలక్ష్మి దంపతులు పూజలు నిర్వహించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప, భవానీ శివస్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజల అనంతరం స్వాములకు భిక్షను అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం విడవకుండా చుట్టుపక్కల ఉన్న మాలధారణ వేసిన భక్తులందరికీ మల్లాడి భిక్షను అందిస్తున్నారు. ఈ భిక్ష కార్యక్రమంలో మాలధారణ చేసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. दर्शयामि नीराजनानन्तरं आचमनीयं समर्पयामि धाताधातॄणां भवस्य कृतेनं सवितादिशाहं కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో పుదుచ్చేరి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ముంబైలో, 18న ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల వల్ల మెడికల్ రిప్రజెంటేటివ్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానం రద్దు చేయాలన్నారు. మందుల కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ పై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఇష్టానుసారంగా బదిలీలు చేస్తూ ఉపాధిపై దెబ్బ కొడుతున్నారని విమర్శించారు. పని పద్ధతుల్లో డిజిటల్ ద్వారా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మరొక ప్రక్క జనరిక్ మందుల గురించి జరుగుతున్న ప్రచారం చూస్తున్నామన్నారు. అయితే ఆ మందులలో నాణ్యత గురించి సరైన పరిశీలన, తనిఖీ ఉండాలన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ను హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్ గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. తమ సమస్యలపై ఈ నెల 17న ముంబైలో, 18న ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు జయప్రదం చేయాలని మెడికల్ రిప్స్ను కోరుతున్నామన్నారు. ప్రజలంతా మెడికల్ రిప్స్ ఉద్యమానికి సహకారం అందించాలని కోరుతున్నామన్నారు. నా పేరు వెంకట్రావు. నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ నెల 17, 18 తారీఖుల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల పైన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్, అంటే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 17వ తారీఖు ముంబైలోను, అలాగే 18వ తారీఖు ఢిల్లీలోను ధర్నా చేస్తున్నారు. అది మా ఒక్క డిమాండ్స్ మీద ఈ ధర్నాలు జరుగుతున్నాయి. మాకు అది ఈ 3 లక్షల మంది పైన పనిచేస్తున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎప్పటి నుంచో ఉన్న కార్మిక చట్టాలన్నీ కూడా ఇప్పుడు కాలరాచి లేబర్ కోడ్స్ లోకి మార్చేస్తున్నారు. అది దానివల్ల కార్మిక చట్టాలు ఉన్నప్పుడే మాకు ఎటువంటి రిలీఫ్ రావట్లేదు. అలాంటిది ఈ కోడ్స్ అనేది తీసుకుని వస్తే డెఫినెట్ గా కంపెనీస్ అన్ని కూడా మా మీద విపరీతమైన దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని యథాతథంగా కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేసి, అలాగే మాకు నిర్దిష్ట పని విధానం అనేది లేదు. ఆ నిర్దిష్ట పని విధానం అనేది లేకపోవడం వల్ల కంపెనీస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పని విధానాలు క్రియేట్ చేస్తూ మా మీద విపరీతమైన పని ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. సో దాని మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో ట్రైపార్టియేట్ కమిటీని ఫామ్ చేసింది. దాని మీద మీటింగ్ అయితే పిలవట్లేదు. ఇమీడియట్ గా ట్రైపార్టియేట్ కమిటీని పిలిచి మా నిర్దిష్ట పని విధానాన్ని అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మందుల పరిశ్రమల్లో పనిచేస్తున్న మాకందరికీ కూడా విపరీతమైన సేల్స్ రిలేటెడ్ హెరాస్మెంట్స్ అనేది కూడా జరుగుతున్నాయి. పూర్తిగా సేల్స్ కి మమ్మల్ని బాధ్యులు చేసి విక్టిమైజేషన్ చేస్తున్నారు. అంటే ఉద్యోగాలను తీసేస్తున్నారు. సేల్స్ టార్గెట్స్ అచీవ్ అవ్వకపోతే మాత్రం ఉద్యోగాలను తీసేయడం, లేదంటే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఈ మధ్య కోవిడ్ తర్వాత ఈ డిజిటల్ యాక్టివిటీస్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మేము మామూలుగా మార్కెట్లోకి వెళ్లి డాక్టర్స్ దగ్గరికి వెళ్లి బ్రాండ్స్ ప్రమోట్ చేయాల్సిన పని మాది. అలాంటిది ఆ పని కన్నా మిగతా పనులు ఎక్కువ చేయిస్తున్నారు.
ఇటువంటి మీటింగ్స్ అనేసి డిజిటల్ మీటింగ్స్ అనేసి లేదంటే డాక్టర్స్ రాస్తున్న ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ కూడా ఫోటోలు తీసి కంపెనీకి పంపించడం అనేసి ఇవన్నీ కూడా విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఒక పేషెంట్ది ప్రిస్క్రిప్షన్ అనేది డాక్టర్కి పేషెంట్కి మధ్యలోనే ఉండాలి. అది ఆ ప్రైవసీని కూడా ఇటువంటి కంపెనీస్ కాలరాచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అది ఏమైనా జరిగితే అది ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ మీద ఇటువంటి క్రిమినల్ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా ఇమీడియట్ గా కంపెనీస్ అన్ని కూడా ఆపాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇటువంటి మాకు ఈ 8 గంటల పని విధానం అనేది 2010 సంవత్సరంలో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. దాన్నేమో ఇప్పుడు అదేంటి 10 గంటలకి 12 గంటలకి పెంచడానికి స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. మాకున్న పని విధానాన్ని 8 గంటల పని విధానాన్ని యథాతథంగా కంటిన్యూ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్స్ తో కంపెనీస్ కి ప్లేస్ చేస్తున్న డిమాండ్స్ తో 17వ తారీఖు సౌత్ నుంచి అలాగే వెస్ట్ నుంచి మొత్తం మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ముంబైలో ధర్నా చేస్తారు. అలాగే 18వ తారీఖు సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్ చేసిన డిమాండ్స్ తో నార్త్ నుంచి ఈస్ట్ నుంచి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ధర్నా చేస్తారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని దీంట్లో పాలు పంచుకోవాలనేసి అలాగే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ చేస్తున్న కార్యక్రమాలకి అందరూ సహకారం అందించాలనేసి కోరుకుంటున్నాం. దీంతో పాటు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ జెనరిక్స్ మెడిసిన్స్ మీద విపరీతంగా క్యాంపెయిన్ చేస్తోంది. జెనరిక్ మెడిసిన్స్ వాడండి, జెనరిక్ మెడిసిన్సే మీకు అదే పరమనిధి అనేసి చెప్తున్నారు. అది కానీ కంపెనీలు పెంచుతున్న రేట్ని ఎక్కడా పట్టించుకోకుండా అదేంటి జెనరిక్ మెడిసిన్స్ వాడండి అని చెప్తున్నారు. ఈ జెనరిక్ మెడిసిన్స్ అయితే క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా అదేంటి క్వాలిటీ చెకింగ్ మెకానిజం అనేది లేదు. దానివల్ల మందులు వాడితే జెనరిక్ మందులు వాడితే పేషెంట్స్ కి నిజంగా రిలీఫ్ వస్తుందా రాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది సో గవర్నమెంట్ ఇవన్నీ మానేసి కంపెనీల మీద ఒత్తిడి పెట్టి అదేంటి గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్ చేస్తే కంపెనీలు తయారు చేసే మందులే తక్కువ ధరలకు వస్తాయి. దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుని మేము చేసే కార్యక్రమాల్లో అదేంటి మాకు సహాయం అందించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీకి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడగ నాగమణి ఆరోపించారు. ప్రభుత్వాదాయానికి గండి కొట్టేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. నాగమణి ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రైవేటు వ్యక్తులను ఆదాయ వనరులుగా మారిందన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో నానా హంగామా చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న కల్తీ నెయ్యి అక్రమ దందాపై స్పందించకపోవడమే సనాతన ధర్మమా అని ప్రశ్నించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో శేషాచల అడవుల్లో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనంపై కూటమి ప్రభుత్వం కన్నేసిందా అని అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు. విదేశాల్లో కరెన్సీ అన్ని వర్గాల ప్రజల చేతుల్లో సర్క్యులేట్ అవుతుంటే మన దగ్గర మాత్రం కొందరి చేతులకే పరిమితం అవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని జమ్మలమడక నాగమణి అభిప్రాయపడ్డారు. నమస్కారం అండి. ఈ 2-3 రోజుల నుంచి ఈ పేపర్లో వచ్చి ఈనాడు కానీ జ్యోతిలో కూడా వచ్చి వార్తలు చూస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏమవుతుందా అన్న ఇది అందరిలోనే ఉందండి. ఏంటి ఇంత దిగజారిపోయింది ఆర్థిక పరిస్థితి? కాగ్ రిపోర్ట్స్ ద్వారా చెప్పిన నిజాలు చూస్తుంటే ఈ పరిస్థితి ఏంటి అంటుంది అని అందరూ భయపడే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? పరిపాలన కాస్త పరిలో పాలన అయిపోయింది. పరిలో పాలన చేస్తున్నారు. ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇసుక తీసుకోండి, ఇసుకని కూడా ప్రైవేటు వ్యక్తులకే దారాదత్తం చేశారు. మద్యం కూడా గవర్నమెంట్లో విధిలో ఉన్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉండగా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండి ఆ ఆదాయం అంతా గవర్నమెంట్కి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రైవేటు వ్యక్తులుగా ఎంత జరుగుతుందో ఈ సిండికేట్ విషయంలో మనం చూస్తున్నాం. ఇది కూడా ఇలాగే అయిపోయింది. అలా ఇప్పుడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేద్దామనుకుంటున్నారు. మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరం నుంచి ప్రైవేట్ ఎక్కడైనా చూసామండి. అంటే గత ఎలక్షన్లో మీకు ఫండ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీలను దారాదత్తం చేస్తామని చూస్తున్నారా? ఇప్పుడు అదే కనబడుతుంది అందులో చూస్తుంటే. ఇప్పుడు పీడిఎస్ రైస్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటూ కాకినాడలో చాలా హడావుడి చేశారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ పోర్టు కాకినాడ పోర్టు నుంచి కాకుండా వైజాగ్ పోర్టు నుంచి ఈ రైస్ అంతా ఎక్స్పోర్ట్ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలోనే ఆ నియోజకవర్గంలో ఉన్న పల్లెటూరుల్లోనే అత్యధికంగా ఈ పీడిఎస్ రైస్ అంతా అక్కడంతా ఒకసారి జమ కాబడుతుంది. అక్కడి నుంచి
వైజాగ్ పోర్టు ద్వారా చేస్తున్నారు. అలాగే కల్తీ నెయ్యి అనేసి లేనిపోని నిందలన్నీ వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే సుబ్బారెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద. మరి ఈరోజు అదే కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు నుంచి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన గమనించట్లేదా? సనాతన ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మం కోసమే నేను ఉన్నానని మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ సనాతన ధర్మం ఆయన నియోజకవర్గంలోనే జంతు కొవ్వు నుంచి కల్తీ నెయ్యి జరుగుతుంది అని జరిగినప్పుడు దానికి ఏం సమాధానం ఆయన చెప్తారు? ఇప్పుడే ఈ వార్త అండి, బాపట్లలో టీడీపీ ఎమ్మెల్యే అంచరగట్ట సుబ్రహ్మణ్యం గుప్తా గారి కోల్డ్ స్టోరేజ్లో 1,89,000 కేజీల మాంసం పట్టుబడిందంట. దానికోసం ఆ గుట్టు రట్టు చేసే డిఆర్ఐ వాళ్ళు. దీనికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు కానీ ఏం చెప్తారు? మరి ముఖ్యంగా ఈ విషయంలో, గోమాంసం విషయంలో బీజేపీకి సంబంధించిన నాయకులు ఎందుకు గళం ఇప్పట్లేదు? కూటమి ప్రభుత్వంలో ఉన్నారనా? ఒక్క విషయం కాదు, ఇప్పటికీ ఈ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ విషయాల గురించి కానీ, అప్పులు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తోంది. ప్రతి వ్యక్తికి కూడా తలసరి ఆదాయం తగ్గిపోయి, కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉందనేసి కాగి రిపోర్ట్లు మనకి తెల్లం చేస్తున్నాయి. ఎందుకు అవుతోందంటే ఇవన్నీ ప్రైవేట్ పరం చేయడం వల్ల, గుత్తాధిపత్యంగా ఒకరికి వెళ్ళిపోవడం వల్ల. అదే పేద ప్రజలకు కానీ చేతిలో డబ్బులు ఆడుతుంటే, ₹1 4 సార్లు తిరుగుతుంటేనే కదా దానికి ఒక జిఎస్టీ కానీ ఇది రావడం కానీ జరుగుతుంది. అదే అమెరికాలో చూడండి, $1 100 సార్లు తిరుగుతుందట నెలలో. అదే ఈ గుత్తాధిపత్యం ఈ ప్రైవేట్ ఆధీనంలో ఉండేసరికి ఎక్కడ డబ్బులు బయటికి రాకుండా వాళ్ళ దగ్గరే ఉండిపోయి ఈ తలసరి ఆదాయం పడిపోయి వీళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులందరికీ కారణం ఎవరు? జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గోనెడ గ్రామంలో నీలం సూరిబాబు గారి సతీమణి మరియు నీలం సురేంద్ర గారి అమ్మగారు అయిన మాజీ సర్పంచ్ నీలం బేబమ్మ గారు ఇటీవల స్వర్గస్థులైనారు. ఈరోజు వారి స్వగృహంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ సందర్భంగా బేబమ్మ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పరామర్శించిన వారిలో తామరాడ ఎంపీటీసీ గోకడ రాజా, నీలం శ్రీను, అనుకుల శ్రీకాంత్, నీలం వీరబాబు, గోకడ ప్రసాద్, మాదారపు వీరబాబు, గోకడ రమణ, ద్వారపరెడ్డి ప్రసాద్, సారా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్మించిన నందీశ్వరుడు విగ్రహం ఆవిష్కరణ అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యి నందీశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథిగా కాకినాడ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. అనంతరం జరిగిన అన్న సంతర్పణలో పాల్గొని తుమ్మలపల్లి రమేష్ పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తోట గాంధీ, ఎంపీపీ తోట రవి, ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్వ వీరబాబు, వీరవరం జనసేన నాయకులు మాదారపు వీరబాబు, జేజల గురువు గారు, మాదారపు సుబ్బారావు, మేడబోయిన శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిడుగు జయబాబు, మాదారపు గౌరీశంకర్, పవర్ గణేష్, పులి వెంకటరంగారావు, సుంకర రాజా, కూనపురెడ్డి గొల్లబాబు, గంధం ప్రభాకర్, ఎల్లపు దొరబాబు, చిక్కాల భగవాన్, డేగల విజయకుమార్, మంటపాక శివ, గోన శివ, అడబాల వీరబాబు, గోకడ ప్రసాద్, మల్లెపల్లి రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పంచారామ క్షేత్రం ద్రాక్షారామానికి పోటెత్తిన భక్తులు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు. వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న శాసనసభ స్పీకర్. కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం కలిగించడం జరుగుతోంది. మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి. ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.